హాయ్ అండి, ఇవాళ నేనైతే సరదాగా మా ఇంట్లో ఏం చేసుకున్నానని చెప్పేసి జస్ట్ క్లిప్స్ అయితే పెట్టానండి. ఫస్ట్ అయితే నేను టీ పెడుతున్నాను. టీ ఎంత బాగా మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది కదా. నేను ఈ రెసిపీస్ అన్నీ కూడా డైరీ బ్లాగ్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏమంటారో చెప్పండి. అలాగే నేను ఇక్కడ పొటాటో ఫ్రై చేశాను. ఇది చాలా ఈజీ, చాలా తొందరగా అయిపోతుంది. ఈ రెసిపీ నేను రేపు పెడతానండి. నెక్స్ట్ నేను ఒక సాహసం అయితే చేశాను. పిజ్జా చేసుకున్నాను ఇంట్లో. అది కూడా ఏ డఫ్ లేకుండా, అలాగే పిజ్జా బేస్ ఉంటుంది కదా, అది లేకుండా చేశానండి. జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను. మైదా పిండితో చేశాను. పర్లేదు, బాగానే వచ్చింది. చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వచ్చింది. అది కూడా ఇంట్లో ఓవెన్ ఉందని చెప్పేసి ఏదో అలా సాహసం చేశాను. చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. చీజ్ పన్నీర్ ఇంట్లోనే ఉందని చెప్పేసి ట్రై చేశాను. అలాగే పిజ్జా సాస్ అయితే నా దగ్గర లేదండి. నేను ఎలా చేశానంటే టమాటా కెచప్ ఉంటుంది కదా, దాంట్లో పండుమిరగాయల పచ్చడి మిక్స్ చేసి వేస్తే టేస్ట్ బాగానే వచ్చిందండి. ఆనియన్స్, టొమాటోస్ కూడా యాడ్ చేశానండి. స్పైసీగా చాలా బాగుంది. ఈవినింగ్ అయితే చపాతీ చేసి కంటిన్యూషన్ రేపు పెడతానండి. నచ్చితే లైక్ కొట్టాలి.